అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్-19 రాష్ట్ర స్థాయి బాల బాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను హోంమంత్రి అనిత ప్రారంభించారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆటలు జీవితంలో ఒక భాగం అవ్వాలని అనిత అన్నారు. నక్కపల్లిలో 40 నుండి 50 మంది హాకీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే అని అనిత చెప్పారు. వంటి ఆధ్యాత్మిక మరియు సాహిత్యపరంగా ఎంతో గొప్ప సంపద కలిగి శ్రీ ధ్యాన్ చంద్ ఇండియన్ హాకీ హిస్టరీలో ఒక కలుగుతున్నాయి. మన ఏపీ ప్రజల అదృష్టం అయినటువంటి హోంశాఖ మంత్రులు శ్రీ వంగలపూడి అనిత గారు స్వాగతం సుస్వాగతం. అందులో అర్థం ఏంటంటే ఆటలు అనేవి ఫోన్లోనే ఉంటాయి అనుకున్న రోజుల నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆటలు ఫోన్లో కాదు మైదానంలో కూర్చొని ఆడాలి అనుకునే పొజిషన్ లో మీరందరూ రావటం, చాలా దూర ప్రాంతాల నుంచి దగ్గర స్టేట్ లెవెల్లో చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటమే కాదు, ముఖ్యంగా నేను చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే అమ్మాయిలు ముందుకు రావటం అనేది చాలా ప్రత్యేకత. దీనికి ప్రత్యేకంగా నేను ఇక్కడ వచ్చిన ఈ అమ్మాయిలనే కాదు, వాళ్ళు పంపించిన తల్లిదండ్రుల్ని వాళ్ళు ఇంత క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకునేటట్టు చేసిన ఆ స్కూల్ స్టాఫ్ ని కూడా ప్రత్యేకంగా నేను అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లోనే ఎక్కడికైనా బయటకు వెళ్తే అమ్మాయిలకి సేఫ్టీ ఉన్నదా సెక్యూరిటీ ఉన్నదా అన్న పొజిషన్ నుంచి ఒక ఆట ఆడేదానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ రోజు ఇక్కడికి రావటం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. అందులో అర్థం ఏంటంటే ఆటలు అనేవి ఫోన్లోనే ఉంటాయి అనుకున్న రోజుల నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆటలు ఫోన్లో కాదు మైదానంలో కూర్చొని ఆడాలి అనుకునే పొజిషన్ లో మీరందరూ రావటం, చాలా దూర ప్రాంతాల నుంచి దగ్గర స్టేట్ లెవెల్లో చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటమే కాదు, ముఖ్యంగా నేను చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే అమ్మాయిలు ముందుకు రావటం అనేది చాలా ప్రత్యేకత.